లేట్ అవ్వడానికి నిజంగానే ఇప్పుడు ఈయన అన్నట్టుగా ఈవీఎం ట్రాంపరింగ్ జరిగి ఉంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే మనం దీన్ని ఎంటర్టైన్ చేయకూడదు కానీ బట్ ఏంటంటే అక్కడికి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద మనం చర్చ జరగాల్సి వస్తుంది దీని మీద. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా రవి గారికి మరి ప్యానల్ సభ్యులకు యోయో టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడే సోదరులు మాట్లాడుతున్నారు, మరి కోటపాటి నరసింహనాయుడు గారు మరి సుదర్శన్ గారు, మీరు సోదరులు ఇద్దరు కూడా వాస్తవానికి మహారాష్ట్ర ఎలక్షన్ అనేది ఈ వ్యవహారం అనేది కొత్త కాదు బీజేపీకి. బీజేపీ ఒక పాలసీ పెట్టుకుంది, ధృతరాష్ట్ర కౌగిలింపు. ధృతరాష్ట్ర కౌగిలింపు అంటే ఏ చిన్న చితక పార్టీలని మిగిల్చకూడదు అంటూ కాంగ్రెస్ని ఏ విధంగా ఎదుర్కొనే దాంట్లో బలాన్ని పుంజుకోవటానికి ముందు వాళ్ళతో ఎత్తులేసుకొని తర్వాత వాళ్ళని స్మాష్ చేయటం. ఇది బీజేపీకి మొదటి నుంచి వస్తున్న ఎత్తులు. గత 2023 కంటే 24 ఎలక్షన్ కంటే ముందు, అంతకుముందు జరిగిన 19 ఎలక్షన్ల తర్వాత ఎన్నో రాష్ట్రాలని బోల్తా కొట్టించింది బీజేపీ. వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినా కానీ రాష్ట్రాలు ఫామ్ చేసుకున్నారు. అలాంటి నేచరు ఇలా మహారాష్ట్ర అనేది ఇలా మహాయితి ఒక కూటమి, అగాడి మహా అగాడి కూటమి. దీంట్లో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, గతంలో 100 సీట్లు పైనే ఉన్నాయిగా బీజేపీకి. మరి 100 సీట్లు పైన ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు షిండే గారికి ఇచ్చిర్రు? అంటే దీంట్లో కుతంత్రం దాగి ఉన్నట్టే కదా. ఇప్పుడేం కొత్తగా రాలే కదా 100 సీట్లు కాబట్టి ఆ క్రెడిట్ అంటే ఒకటేందంటే నీతి అవినీతి. అంటే ఇప్పుడేమో 100 సీట్లు పైబడి వచ్చినాయి, 132 ప్లస్ 6 38 సీట్లు వచ్చినాయి అనేమో చెప్పుకుంటున్నారు. ఆ రోజు కూడా 100 సీట్లు పైన ఉన్నాయి. అంటే మీ నేచర్ ఏంది? ధృతరాష్ట్ర కౌగిలింపు. ఇప్పుడు షిండేని కూడా ఏ విధంగా వీళ్ళు బ్యాక్ చేసిరు? 3 రోజులు, ఇప్పుడు 10 రోజులు అవుతున్నది ఈ తతంగం అంతా అయిపోయి. ఈ 10 రోజుల నుంచి షిండేని బ్లాక్ మెయిల్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అన్ని కూడా మేము పక్కన పెడతాం, ఏమనుకుంటున్నావో అని కొరడా తీసిర్రు. పెట్టి నువ్వు పోయి ఊళ్ళో పడుకునేందుకు ఎందుకు వచ్చాయి, మాకు సపోర్ట్ చేయని చెప్పిర్రు. ఇవాళ తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చిండు, సూయించుకున్నాడు, ఇక తప్పదు ఇక నా పరిస్థితి అనుకున్నాడు. ఇప్పుడే విన్న వార్త ఏంటంటే 50-50 తోటి పవర్ని ఎంజాయ్ చేయాలి అనే దాన్ని ఒక మూలం పెట్టుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే ఇండియా టుడే న్యూస్లో ఏదో చెప్తున్నారు. అట్లనే 20-15-10 ఆ మంత్రులు కూడా లెక్క చెప్పుకుంటూ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర వాస్తవానికి సోదరులు సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ అనేది వాస్తవానికి ఆ రోజు 5 గంటల వరకు ఉన్న పర్సంటేజ్ని కానీ, ఆ తర్వాత పర్సంటేజ్ని కానీ ఏదైతే మేధావి వర్గం చూస్తుందో వీళ్ళందరికీ కూడా డౌటే వచ్చింది. దాంతో ఆ రోజు 58% ఉన్న పర్సంటేజ్ మహారాష్ట్రలో ఇలా బాంబే ఉందంటే అక్కడ ఒక 40% కంటే ఎప్పుడు దాటదు. అలాంటిది కూడా కొన్ని చోట్ల దాటింది. అంటే ఈ పరిస్థితులు ఉంటే దీని మీద ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టుగానే ఇది కొడుతున్నది. ఎందుకంటే అన్ని చోట్ల చేస్తురా లేదా అని కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈవీఎంలు గతం నుంచి ఉన్నా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇక్కడ కూర్చొని 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రమండలంలో ఆపరేట్ చేస్తున్నాం. 1 కోటి కిలోమీటర్ల దూరంలో 15 కోట్ల కిలోమీటర్ల ఏరోనాటికల్ కాంతి దాంట్లో ఉన్నటువంటి సూర్యుని దగ్గర ఆపరేట్ చేస్తున్నామే. ఈ పక్కనున్న గోడసాటిన కూర్చొని చేయడం లెక్కేం కాదు. ఆ బీజేపీ నేచర్ ఏంటంటే ప్రతి పార్టీని ధ్వంసం చేయాలి, విధ్వంసం చేసి ఈ భారతదేశంలో ఏకఛత్రాధిపత్యం వెనకటి లెక్క వికేంద్రీకరణ పాలన అంతం చేసి కేంద్రీకరణ పాలన తీసుకురావాలనే ఒక కుతంత్రాన్ని ఈ భారతదేశంలో బీజేపీ మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా రాజకీయంగా ఎవరెవరైతే తన శత్రువులు ఉంటారో శత్రువు మిత్రుడు, మిత్రుడు శత్రువు అన్నట్టు ఉన్నది కదా మైకేవెలి రాజనీతి శాస్త్రంలో ఉన్న ఆ సిద్ధాంతాన్ని పరిపక్వతగా పరిపూర్ణంగా అమలు చేస్తుంది బీజేపీ భారతదేశంలో. ఆ పరిస్థితుల్లో పాపం ఏదో అంటారుగా శేషనమ్మకి చేసుకున్నంత షిండే ఆ రోజు పాపం ఆశపడ్డాడు. ఆయన ఏం అయిపోయింది ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ దీన్ని అడ్జస్ట్ అయిపోవాలనే పరిస్థితికి బీజేపీ కొరడా జలిపించింది. కొరడా జలిపించి ఇప్పుడు సోదరులు అన్నట్టు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రసీని కాపాడుకుంటూ వస్తుంది.
ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. ఏ ఏ పరిస్థితుల్లో ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ మొన్న బీజేపీ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ ఉన్నాడో ఆ రోజే బీజేపీ చేస్తున్న ఘోరం ఏంటిదో వాళ్ళ యొక్క కొరడ జలిపించుడేందో అర్థమైంది. అంత 2000 కోట్ల అవినీతిలో ఇరుక్కున్న వ్యక్తిని మీరు తీసుకొచ్చి పంచన చేర్చుకొని ఆయన క్లీన్ చీట్ ఇచ్చింది అంటే మీ యొక్క కుట్రలు కుతంత్రాలకి ఈ భారతదేశంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చర్మగీతం పాడతారు ప్రజలు. ఏదో ఇక్కడ భారతీయులందరూ కూడా ఇదేం లేరు. కానీ ఇవాళ మాత్రం వాస్తవానికి మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉన్నది. దాన్ని ఖచ్చితంగా తేల్చాలంటే దీన్ని, ఎందుకంటే పైన వాళ్ళే కింద వాళ్ళే ఉన్నారు, ఈ తేల్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక ఒకవేళ సుప్రీంకోర్టుకి ఎవరైనా పోయి వేసినా అది కూడా ఇప్పుడు పరిస్థితి బాగలేదు. గౌరవ సుప్రీంకోర్టు పరిస్థితిలో కూడా కొంతమంది నాయకులు ఏ విధంగా మాట్లాడతారో కూడా తెలియదు. కానీ మీ వాదనలో ఎంతవరకు నిజం ఉన్నది అనేది ఆధారపూర్వకంగా నిరూపించాలి. సో మీరు దాని మీద ఏమన్నా పోరాటాలు చేయబోతున్నారా? ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొన్ననే సిడబ్ల్యూసి మీటింగ్ లో ఖర్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మొన్న సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. సిడబ్ల్యూసి మీటింగ్ 29వ తారీఖు జరిగింది. 29వ తారీఖు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఈ యొక్క ఖచ్చితమైన ఎవిడెన్స్ని మనం తీసుకొని గ్యాదరింగ్ చేసుకొని దీని మీద ఈవీఎంలు అనేది గతం వేరు. ఇప్పుడు నీతిగా జరిపినప్పుడు నీతి నడిచింది, కానీ ఇలా అవినీతికి ఆస్కారం ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటిదైనా కానీ తప్పు చేయడం జరుగుతుంది బీజేపీ. దాన్ని ఖచ్చితంగా అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశ వ్యాప్తంగా ఈవీఎంల యొక్క విషయాన్ని రద్దు చేసి ఈ యొక్క బ్యాలెట్ పద్ధతిని తీసుకురావడానికి ఉద్యమం చేయడానికి సిడబ్ల్యూసి మొన్న ఆలోచన మొదలుపెట్టింది. దాని మీద త్వరలో నిర్ణయం చేస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద ఒక ఇష్యూ వస్తుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఇందాక ఆయన ఆరోగ్యం సహకరించడం అట్లా ఆయన్ని సరే ఆయన సెట్ చేశారంటున్నారు. కానీ ఇక్కడ అజిత్ పవార్ కూడా ఉన్నాడు కదా, మరి ఆయన ఏ విధంగా సెట్ చేశారు? 42 కదా, అజిత్ పవార్ 42, ఈయన 57. అజిత్ పవార్ 70,000 కోట్ల స్కామ్ ఉంది. మోడీ గారు గతంలో ఆయన లోపడేస్తాడు. ఎప్పుడైతే బయట తీసి నువ్వు సైలెంట్ ఉండకపోతే మొత్తం వీళ్ళు ఏం చేయాలి? పవర్ లో ఉన్న ప్రతి వ్యక్తి వెనకనో ముందో ఏదో ఒక అవినీతి జరిగి ఉంటది. దాన్ని ఖచ్చితంగా అడ్డం పెట్టి కేంద్రంలో గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి ఈజీ పని. ఇలా షిండే గారు కూడా అలిగి ఎందుకు పోయిందంటే నువ్వు పో ఇక ఊర్లోకి పో, అది అయ్యే వరకు నువ్వు లేకున్నా ఇది ఉంటది అనే వరకు అమ్మో ఏదో ఒకటి మళ్ళా ఈడీ రైట్స్ ఏదో ఒకటి ఐటీ రైట్స్ ఇవన్నీ మందుకు ఎదుర్కోవాలని ఇటువంటి కార్యక్రమాలు బీజేపీ చేయించే అవకాశం ఉందని ఇవన్నీ చేస్తుందనే భయపెడుతూ ఇలా వాళ్ళు బీజేపీ మళ్ళీ మంచిగా వ్యక్తిని హాస్పిటల్ అడ్మిట్ చేయించి నాకు హెల్త్ సహకరిస్తలేదు, నా నెత్తి తిరుగుతుంది అని చెప్పిస్తారు వాళ్ళే. ఎందుకంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సీఎం షిండేకే ఇస్తా అని చెప్పారు ఎలక్షన్ ముందు. చెప్పినాక ఇవాళ మీరు అవకాశవాదిగా మళ్ళా నువ్వు దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ఇదేంత అన్యాయం చెప్పండి. సరే 132 సీట్లు వాళ్ళకి వచ్చాయి కాబట్టి సరే ఎవరన్నా ఆలోచన చేస్తే బీజేపీకి అవకాశం ఎక్కువ ఉండేలాగా ఉన్నాయి కదా. గతంలో కూడా 100 సీట్ల పైన ఉన్నప్పుడు మీరు ఇచ్చారు, ఇవ్వచ్చు కదా. రైట్, అంటే గతంలో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఏ కుట్ర లేని వాళ్ళు మీరు ఎలాంటి స్వార్థం లేకుంటే మళ్ళీ అరే ఆయననే ముఖ్యమంత్రి, మనం అప్పుడు 100 సీట్ల పైన ఉన్న ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా అనేది ఉంటది. కానీ ఏంటి ఇది కావాలని కుట్రపూరితంగా ఎవరు చేసినా కానీ ఆ వచ్చిన ఆ యొక్క ఇప్పుడు మహాయితీ అనేది గెలిచిన పరిస్థితులు మాత్రం అది ఓన్లీ ఈవీఎంల ట్యాంపరింగే. ఖచ్చితంగా దీన్ని త్వరలో బయటపడుద్ది ఇదంతా. రైట్ రాంగోపాల్ గారు ఒక